వైఎస్ షర్మిల అలాగే సునీత వీరిద్దరూ కూడా అన్నయ్య జగన్మోహన్ రెడ్డితో విభేదించిన సంగతి మనందరికీ తెలిసిందే. రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఇప్పుడు ఎలాగైనా కానీ వాళ్ళిద్దరిపైన గెలవాలనే ఉద్దేశంతో భారతిని రంగంలోకి దింపుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వార్తకు సంబంధించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. వైఎస్ షర్మిల అలాగే సునీత జగన్మోహన్ రెడ్డిపై ఎలా దూసుకెళ్తున్నారో మనం అందరం చూస్తున్నాం. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు వాళ్ళిద్దరిపైకి కూడా జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని సంధించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి మీరేమంటారు? అంటే జనం అందరూ ఏమనుకుంటున్నారంటే చాలామంది కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. ప్రసార మాధ్యమాలు కావచ్చు, మిగిలిన వివిధ మాధ్యమాల్లో మాట్లాడుకునేది ఏ విధంగా ఉంది అంటే, అవినాష్ రెడ్డి గారిని రేపు 15వ తారీఖున సిబిఐ కోర్టు వాళ్ళు ఆయనకి ఇచ్చిన వెలుసుబాటు, ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు కదా, ఆ వెలుసుబాటుని రద్దు చేస్తారని, ఆయన కూడా అదుపులో తీసుకుంటారని ప్రజలందరూ భావిస్తున్నారు. దానికి సంబంధించి ఆయన కనుక అదుపులో తీసుకుంటే ఇప్పుడు ఆయన ఎటు పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి భారతి గారిని కడప బరిలో నిలబోతున్నాడని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవినాష్ రెడ్డి గారిని అదుపులో తీసుకుంటే అర్ధరాత్రి పూట ఎవరితో ఫోన్లో మాట్లాడాడు? భారతి గారి పిఏకి కదా ఫోన్లో చేసింది. వాళ్ళే చెప్పారు కదా ఫోన్ వచ్చింది. దాని ద్వారానే తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక ప్రణాళికలు రచిస్తున్న సందర్భంగా కోర్ కమిటీ వాళ్ళు కలిసి మాట్లాడుకునే సందర్భంగా వేకుజామున ఫోన్ వస్తే వెళ్ళి మాట్లాడి కిందకు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చేసి బాబాయ్ గారు ఇక్కడ లేరు అని చెప్పారని వాంగ్మూలంలో చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఎన్ని మార్పులు చేర్పులు జరిగినాయి రేపొద్దున అవన్నీ చూస్తారు. గూగుల్ టేక్అవుట్లో నుంచి వచ్చిన దాని ప్రకారం ఏ సమయంలో ఏం మాట్లాడారనేది బయటకు వస్తూ ఉంటాయి. అజయ్ కలాం రెడ్డి గారు చెప్పారు కదా, ముందేమో ఏకుందానన్నారు, తర్వాత సమయం మార్పి చెప్పడం కూడా జరిగింది కదా. మరి అప్పుడు తెలిసినా కూడా ఆయన ఏ సమయంలో పులివెందలు వచ్చాడో అందరికీ తెలుసు. కాబట్టి ఆ మాట్లాడింది అవినాష్ రెడ్డి గారి మీద కనుక ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరి మీద ఒకటే అభియోగం, అవినాష్ రెడ్డి గారి మీదను భాస్కర్ రెడ్డి గారి మీద. కానీ భాస్కర్ రెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు. అవినాష్ రెడ్డి గారిని అంత నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని మేము అదుపులో తీసుకున్నాము, తర్వాత పూచీకత్తు మీద ఆయన విడుదల చేశామని చెప్పడం కూడా జరిగింది కదా. అది ఎక్కడ జరిగింది, ఏం జరిగిందో సిబిఐ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఆ నిబంధనలు ఎట్లా తీసుకున్నారో వాళ్ళే చెప్పాలి. న్యాయస్థానాలకు మాత్రం చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన బయట ఉన్నారు. ఆయన మీద నాకు ప్రాణహాని ఉంది, ఆయన వల్ల నా కుటుంబ సభ్యులను బెదిరించారు, కాబట్టి మీరు ఆయన్ని మళ్ళీ అదుపులో తీసుకోండి అని చెప్పి దస్తగిరి న్యాయస్థానాన్ని కోరటం కూడా జరిగింది. దాని మీద రేపు 15వ తారీఖున విచారణ. వాళ్ళు సిబిఐని ప్రశ్నించారు న్యాయస్థానం. నిజమే, అంత సమర్థుడైనా ఇతనికి ప్రాణహాని ఉన్నమాట వాస్తవమే అని చెప్పారు. మరి మీరెందుకు పొందుపరచలేదు అంటే, లేదు సునీత గారు సుప్రీం న్యాయస్థానంలో కోరారు, అప్పుడు మేము కూడా దాంట్లో ఉంటాం కాబట్టి మా సమాధానం చూద్దాం అనుకున్నారంటే, కాదు మీరు ఏదైనా చెప్పండి అని చెప్పని వాళ్ళతో కోరడం కూడా జరిగింది సిబిఐ కోర్టు న్యాయస్థానం. ఇప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజల అభిప్రాయం ప్రకారం అవినాష్ రెడ్డి గారి యొక్క హత్య అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశం. సానుభూతి చూపించింది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నమ్మింది. ఎందుకంటే వాళ్ళు పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే బీటెక్ రవి గారు, ఈ నలుగురిని ఉదాహరించారు. కాబట్టి సహజంగానే అవినాష్ రెడ్డి గారి మీద ప్రత్యర్థి ఎవరంటే ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆ నిజమని నమ్మటం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు గూగుల్ టేక్అవుట్ ద్వారా కావచ్చు, సిబిఐ విచారణలో కావచ్చు, ఆ రోజు సిబిఐ విచారణ కోరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని పుంకాలుగా వాళ్ళ ప్రసార మాధ్యమాల్లోనూ లేకపోతే వాళ్ళ పత్రికల్లోనూ ప్రచురించుకొని సానుభూతి పొంది దాన్ని నిజంగానే వీళ్ళే చేశారా అని చెప్పి నమ్మించి విష ప్రచారం చేసి ఆ రోజు లబ్ధి పొందారు. ఈరోజు ఎవరైతే హతుడై ఉన్నారో వివేకానంద రెడ్డి గారి కుమార్తె అన్నను నమ్మి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి సంబంధం ఉందని చెప్పిన మాట వాస్తవమే. తర్వాత జరిగిన పరిణామాల్లో ఇది అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు కుటుంబ నేపథ్యంలో జరిగింది, రాజకీయ హత్య అని చెప్పి భావించి ఆమె న్యాయస్థానానికి వెళ్ళి ఇక్కడ ఎదురు దెబ్బలు తగిలినా కూడా
అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్ళి ఆమె దీని మీద విచారణ కోరటం జరిగింది. వాడు కూడా వచ్చారు, చాలా వరకు ముందుకెళ్ళింది. రామ్ సింగ్ గారు దాన్ని కోణాలన్నీ బయటికి తీశారు కాబట్టి మామూలుగా ఈరోజు ప్రజలందరికీ తెలిసింది. సునీత గారు ఒక మంచి ప్రశ్న ఇచ్చారు. సిబిఐ వాళ్ళకి కానీ న్యాయస్థాన ఇది వైద్యులకు కానీ దీన్ని చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు పడితే ఈయన 3 గంటల్లో ఎలా చెప్పాడు, గొడ్డల పూట అని ఎలా చెప్పాడు, ఆయనకి ఎలా తెలిసింది? మరి అంత గొడ్డల పూట అని చెప్పి చూసిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారు అప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు? ఇవి కదా తెలియాల్సింది. అంటే వీళ్ళే చేశారని చెప్పి బలంగా నమ్మి ఈరోజు దోషిగా అవినాష్ రెడ్డి గారిని చూపిస్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి మావయ్య ఆయన కూడా అదే చెప్పారు కదా, రవీంద్రనాథ్ రెడ్డి చూస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని, చేసినంత గంగిరెడ్డి అని ఆయన కూడా మొన్న ఒకసారి మాటల్లో చెప్పారు. అంటే అక్కడ చిన్న మెలిక ఉంది. వాళ్ళ బావమర్ది గారు అంటే పెద్ద బావమర్ది గారు వివేకానంద రెడ్డి గారు పెద్ద బావమర్ది గారు ఫోన్ చేస్తే ఆయన వెళ్ళాడు. అప్పటికి రక్తం మార్కలు తుడుస్తూ ఉంటే చూశాడు దూరం నుంచి, అమాయకంగా ఏమీ తెలియని బాలుడు కదా చూశాడు అని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏ కాడికి మాకు మా వాళ్ళదేం తప్పు లేదని చెప్పుకోవడానికి వాళ్ళు ఇంకా వాళ్ళని ఇరికిస్తూ ఉన్నారు, ఇంకా బలంగా సాక్ష్యాల్లో వాళ్ళే చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ జరిగిన తర్వాత రక్తం మడుగుల్లో అట్లా పడి ఉంటే అవి గుండెపోటు అని ఎలా చెప్పగలిగారు? ఇప్పుడు సహజంగానే ఆయన లోక్సభ ఒకసారి గెలిచి ఉన్నాడు, రెండోసారి పోటీ చేస్తూ ఉన్నాడు, పోటీ చేయబోతున్నాడు. మరి అలాంటి వ్యక్తి అంత రక్తం అక్కడ కనపడతా ఉంటే మరి దానికి పరిభాషలు ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడారు, చూస్తా ఎలా ఉన్నారు? విజయసాయిరెడ్డి గారు గుండెపోటు అంటే ఎట్లా నమ్మారు? మొన్న ఈ మధ్య చెబుతున్నారు కదా ఆయన కూడా, చెబితే చాలామంది కడుపు పూజించుకుంటే కాళ్ళ మీదకి వస్తాయి అని చెప్పాను. అంటే మరి అలా కుటుంబం జరిగిందని చెప్పి మీకు నమ్మకం ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పని నారాసుర రక్త చరిత్రని ఎలా చెప్పగలిగారు? చంద్రబాబు నాయుడు గారు చేస్తే మీరు రక్త మరకలు ఎందుకు దుడిచారు? లోకేష్ బాబు గారే చేస్తే మీరు కుట్లు ఎందుకు వేశారు? కానీ అసలు వాళ్ళ పేర్లే తీసుకురాలేదు కదా, జగన్ మేనమామ తీసుకురాలేదు కదా. ఇప్పుడంటే అది కుటుంబ నేపథ్యంలో జరిగిందనేది ఆయన కూడా ఒప్పుకున్నాడని, అంటే వాళ్ళు కాపాడబోతూ ఇంకెక్కువగా వాళ్ళని ఇరికిస్తున్నారు. ఈ జరిగే పరిణామాలన్నీ రేపు పొద్దున ఇప్పుడు ప్రజలు ఎదురు తిరుగుతున్నారు, వాస్తవాలు ప్రజలకు తెలిసినాయి, రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతూ ఉంది షర్మిల గారికి. అలాగే ఇప్పుడు వాళ్ళు అవి ఎక్కువ ఓట్లు చీల్చుకుంటే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అక్కడ. కాబట్టి వాళ్ళిద్దరికీ అడ్డుకట్టవేమని చెప్పని చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా వాళ్ళ వల్ల రేపు పొద్దున ముందుగా ఏదైనా చర్యలు తీసుకుంటే అవినాష్ రెడ్డి గారితో పాటు భారత గారి మీద కూడా చర్యలు తీసుకుంటారని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ అభియోగాలు మోపబోతున్నారని ఇది ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవాలు చూస్తూ ఉంటే దానికి దరిదాపుల్లోనే ఉన్నాయి, జరగడానికి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి మాట్లాడింది ఆమె కాబట్టి, ముందుగా తెలిసింది కూడా ఆయనకే కాబట్టి, ఇవన్నీ మభ్య పెట్టారు కాబట్టి మీరు ఎందుకు మభ్య పెట్టారని ప్రశ్నిస్తారు. అంటే ఇప్పుడు వయసు షర్మిల అలాగే సునీత మీదకి మరి జగన్మోహన్ రెడ్డి భారతిని పంపిస్తారు కాబట్టి, రంగంలోకి దించుతున్నారు కాబట్టి ఆవిడ అది చేయగలరంటారా? వాళ్ళిద్దరిని కంట్రోల్ ఆపగలరా? అక్కడ కడప జిల్లా వరకు అవినాష్ రెడ్డి గారితో పాటు ఈమె ప్రభావం కూడా బాగా ఉంది. అక్కడ చాలామంది ఈమె చెప్పు చేతల్లోనే ఉన్నారు. ఇంకా పేరుకి జగన్మోహన్ రెడ్డి గారే తప్ప చక్రం తిప్పుతుంది అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో కావచ్చు, పులివెందులలో కావచ్చు అనేది ప్రజలందరూ అనుకుంటున్న మాట. కాబట్టి ఎట్లా ఆయన లేరు కాబట్టి ఆ బాధ్యత ఈమె తీసుకొని రేపు పొద్దున ఆయన కనుక తప్పిస్తే ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత, వీళ్ళని ఓడించాల్సిన బాధ్యత భారత్ గారి మీద నెట్టాలని చూస్తున్నారని చెప్పి మనకు ప్రచారం కదా. నేననేది ఏంటంటే నిజంగా అవినాష్ రెడ్డి గారిని అదుపులో తీసుకుంటే తర్వాత వచ్చే పేరు భారతి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని కూడా విచారించినప్పుడు వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు? అదే. సో మరి అక్క చెల్లెళ్ళు వయసు షర్మిల అలాగే సునీత, అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏ విధంగా బయలుదేరారు అంటే మన పల్లెటూరు భాషలో చెప్పుకోవాలంటే బండకేసి బట్టలు ఉతుకుతున్నంత దారుణంగా ఉతుకుతున్నారు వీళ్ళందరినీ. అవును. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా పులివెందుల్లో అలాగే కడప జిల్లాలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓడించాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళిద్దరూ ముందుకెళ్తున్నారు. సో వాళ్ళ మీదకి భారతిని చెక్ పెట్టడానికి పంపించారు జగన్మోహన్ రెడ్డి, పంపించబోతున్నారు. సో మరి భారతి వయసు షర్మిలకి సునీతికి చెక్ పెడతారా లేదా అని చూద్దామండి.